నీళ్ళల్లో పడవ ఉండాలి కానీ పడవలోనికి మాత్రం నీళ్లు రావడానికి వీలు లేదు. ఏమవుతుంది? మునిగిపోతుంది. ఆ పడవలో ఉన్న వారిని కాస్త ముంచేస్తుంది. అలాగే లోకంలో మనం ఉండాలి కానీ లోకం మనలోకి రావడానికి వీలు లేదు. లోకంలో మనం ఉండాలి కానీ లోకంలో ఉన్నటువంటి పాపము మనలో జొరబడ్డానికి వీలు లేదు. ఏమవుతుంది? లోకంలో ఉన్న పాపము మనలో జొరబడినట్లయితే మనల్ని ముంచేస్తుంది. నట్టి నడిసంతంలో ముంచేస్తుంది ఈ లోకం. సంగమా, లోకాన్ని నీలోకి రానివద్దు. లోకంలో ఉన్నవి స్పష్టమైనవి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి లోకానికి సంబంధించినవి. లోకానికి సంబంధించినటువంటి లోకాశలు గాని, నేత్రాశలు గాని, శరీర ఇచ్ఛలు గాని, జీవపు డంబము గాని నీలో ప్రవేశించినట్లయితే మునిగిపోతావు, అర్థంతరంగా మాయమైపోతావు. ఆ రోజు రాకుండా ఉండాలి అని అంటే మన జీవితాలు బహు భద్రపరచుకోవడం అవసరం.